ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మరొక విమర్శ ఏంటంటే ప్రధాని మోదీ పర్యటనను ఇజ్రాయెల్లో 2 రోజుల పాటు ప్రధాని మోదీ పర్యటించారు. మనందరికీ తెలుసు. ఈ పర్యటనను ఇజ్రాయెల్ ఉపయోగించుకుంది. ఎందుకు అంటే కరెక్ట్గా మోదీ గారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరిన వెంటనే ఇరాన్పై ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేసింది అంటే ప్రధాని మోదీకి ఈ దాడుల గురించి ముందే తెలుసా, లేకపోతే ఆ సంభాషణ ఏదంతా కూడా అక్కడ పార్లమెంట్లో మాట్లాడడము, వీఆర్ విత్ ఇజ్రాయెల్ అని చెప్పడము, ఉగ్రవాదం గురించి మాట్లాడడము, హమాస్ చేసినటువంటి దాడులు ఆ ప్రస్తావన కూడా తీసుకురావడము, ఇదంతా కూడా భారత్కి లేదా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముందే తెలుసా? ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను ఇజ్రాయెల్ ఉపయోగించుకుంది. భారత్ మాతోనే ఉంది, ఈ దాడికి భారత్ మద్దతు కూడా ఉందని చెప్పి ఇజ్రాయెల్ చెప్పుకుంటోంది అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. దీంతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. శాంతి చర్చలు ఏర్పాటు చేసా లేకపోతే అమెరికాతో మాట్లాడి ఏం చేస్తారో తెలియదు. ఈ యుద్ధాన్ని ఆపడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అలీ ఖమేనీ హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రంజాన్ మాసంలో, పవిత్ర రంజాన్ మాసంలో ఈ విధమైనటువంటి దాడులు చేయడం ఒకటి చట్టవిరుద్ధం అంటూ ఆయన ఇజ్రాయిల్ పైన, అమెరికా పైన మండిపడ్డారు. అలాగే భారత ప్రభుత్వం పైన, ప్రధాని మోదీపై కూడా విమర్శలు గుప్పించారు. నిజానికి ఇజ్రాయెల్ భారత్ మధ్య స్నేహ సంబంధాలు ఈనాటివి కాదు, దశాబ్దాలుగా ఉంది. కాబట్టి ఇప్పుడేదో కొత్తగా భారత్ ఇజ్రాయెల్ మధ్య ఏదో కొత్తగా స్నేహ సంబంధాలు నెలకొని అనడం కరెక్ట్ కాదు. ఇక ముందే తెలిసిందా తెలియలేదనేది కొన్ని డిప్లొమాటిక్ విషయాలు ఉంటాయి, అన్నీ బాహాటంగా చెప్పేటువంటి విషయాలు కాదు. దానికి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే వేరే బీజేపీ నేతల నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. అలాగే ఈ సందర్భంగా పాకిస్తాన్పై కూడా మండిపడ్డారు. పాకిస్తాన్ తన తోటి దేశాలపై దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి, దాడులు, ప్రతిదాడుల గురించి కూడా అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తావించారు. అండ్ ఆయన ప్రస్తావించిన దాంట్లో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే అక్కడ మక్కా మదీనాలో కావచ్చు చాలా వేల మంది ముస్లింలు చిక్కుకుపోయారు. అందులో చాలామంది భారతీయులు కూడా ఉన్నారు. ఇరాన్లో కానీ ఇజ్రాయెల్లో కానీ చాలామంది భారతీయులు చిక్కుకుపోయి ఉన్నారు. వారిని సురక్షితంగా మన వెనక్కి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది అని చెప్పి ఆయన రీసెంట్గా జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ చివరన ప్రస్తావించినటువంటి 2 అంశాలు మాత్రం, ఈ ఒక్క అంశం మాత్రం జెన్యూన్గానే కనబడుతోంది. ఎందుకంటే ఆయా దేశాల్లో చాలా 7-8 దేశాల్లో దాడులు చేస్తోంది ఇరాన్. ఖతార్ కానీ, యుఏఈ కానీ, ఒమన్ కానీ, ఇలా చాలా దేశాల్లో ఎక్కడెక్కడైతే అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయో అక్కడ దాడులు చేస్తోంది. కన్సిస్టెంట్గా వరుస దాడులు చేస్తోంది. అక్కడ ఏ దేశాల్లో అయితే భారతీయులు ఉన్నారో వారి యొక్క భద్రత పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడడము, వారిని ఒక సేఫ్ జోన్కు తీసుకెళ్లడము, అది కుదరకపోతే అక్కడి నుంచి వారందరినీ కూడా ఎయిర్ లిఫ్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం అనేది డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం కొంచెం దృష్టి సారించాల్సినటువంటి విషయమే. ఈ ఒక్కటి మాత్రం ఆయన అడిగిన దాంట్లో చాలా జెన్యూన్గానే కనబడుతోంది.